జనసేన టీడీపీ భారీ బహిరంగ సభ జెండా పేరుతో నిన్న నిర్వహించిన తాడేపల్లిగూడలో నిర్వహించిన సభ ద్వారా ఆ ఉమ్మడి పోరు ఖాయంగా కనిపిస్తోంది. ప్రధానంగా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఏదైతే మొదటి నుంచి పవన్ కళ్యాణ్ పిలుపునిస్తారో ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా ఎప్పటికే పవన్ కళ్యాణ్ ఒక పక్కన 24 సీట్ల అంశానికి సంబంధించి అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణపై స్పష్టంగా నిన్న ప్రకటనలు చేసినప్పటికీ కూడా ఇప్పటికీ పవన్ కళ్యాణ్కి ప్రేమలేఖలు రాస్తున్నారంటూ వ్యంగ్యంగా కిరణ్ రాయలు కూడా చెప్తా ఉన్న పరిస్థితి. అసలు ఈ రేఖలకు సంబంధించి అలాగే 24 సీట్లకు సంబంధించి వస్తున్న విమర్శలపై మాట్లాడేందుకు మనతో పాటు కిరణ్ రాయలు గారు ఉన్నారు. సార్ చెప్పండి, నేను మీ అధినేత స్పష్టంగా చాలామంది జవాబు ఇచ్చారు, కానీ ఇప్పటికీ ప్రేమలేఖలు వస్తున్నాయి. అంటే మీ భాషలో ప్రేమలేఖలు, సూచన సలహాలు ఇచ్చే లేఖలు ఏమంటారు? అంటే నాకున్న ఆలోచన, నిన్న పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ అప్పుడు వాళ్ళు టీవీ చూడలేదేమో అనుకుంటా. ఎవరైతే లేఖలు రాశారో ఎవరైతే వాళ్ళు టీవీ చూడలేదో కరెంట్ లేదేమో అక్కడ జగన్మోహన్ ప్రభుత్వం కదా తీసుంటారేమో. లేకపోతే ఏంటంటే క్లారిటీగా చెప్తున్నాం కదా, మేము రాజకీయం మాకు తెలుసు, దానికి వదిలేయండి, నేను చూసుకుంటా. ఈరోజు కులం కానివ్వండి, జనసైనికులు కానివ్వండి, జనసేన కానివ్వండి, ప్రత్యర్థి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానివ్వండి, నాది బాధ్యత అన్నప్పుడు అంత క్లియర్గా ఏం చెప్తుంటే మళ్ళీ లేఖలు రాయడం ఏంది? ప్రేమ లేఖలు ఊరికి ఇంకు పేపర్ బొక్క తప్ప. ఆ లేఖలు స్పందిస్తాం, తీసుకుంటాం, మేమేం వద్దని చెప్పాం, హ్యాపీగా తీసుకుంటాం, వాళ్ళ సలహాలు తీసుకుంటాం, కానీ పాటించాం. మాకు అవసరం లేదు. ఎందుకంటే మీరు డిసిషన్ తీసుకుని మీరు సీట్లు ఇచ్చేసి మీరు అన్నీ చెప్పుకుంటాం అంటే ఎందుకు పార్టీ నడిపేది? ఆయన పార్టీ అధ్యక్షుడైనా ఆయనకి అన్నీ తెలుసు. ఆయన దెబ్బతిన్నాడు ఆల్రెడీ రాజకీయాల్లో, ఇప్పుడు నిలబడుతున్నాడు. ఆయన తెలుసు ఈరోజు రాష్ట్రంలో పార్టీని నిలబెట్టాలి, చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎలా పనిచేయాలి, జగన్మోహన్ ఎలా ఇంటికి పంపించాలి, కళ్యాణ్ గారికి బాగా తెలుసు. ఊరికి సలహాలు ఇవ్వడం కాదు, సోషల్ మీడియాలో కూర్చొని మాట్లాడడం కాదు, ఆయనకు అన్నీ తెలుసు. ఈ లేఖలు వాళ్ళు రాస్తున్నారా, రాపిస్తున్నారా, పంపిస్తున్నారా, త్వరలో అది కూడా బయట పెడతాం మేము. అంటే చంద్రబాబుని గెలిపించేందుకే పవన్ కళ్యాణ్ తపన పడుతున్నారని చేస్తున్న విమర్శలకి మీరేం చెప్తారు? అలా అనుకుంటే 2019లో జగన్ సీఎం అయ్యేవాడు కాదు. ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి ఉంటే 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యేవాడు కాదు, ఈ పార్టీ జైల్లో ఉంటాడు. ఆ రోజు పోటీ చేశాము, 55 స్థానాల్లో 2+కి 50 ఓట్లు తీల్చాము ఆ రోజు. లేకపోతే చంద్రబాబు ఆ రోజు అధికారం దగ్గరలో ఉండేవాడు కాదండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము సపరేట్గా పోటీ చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి ప్లస్ అవుతుంది. ఆ ట్రాప్లో పడతారేమో అనుకుంటున్నారు. కాబట్టి ప్రస్తుతం ఆ ట్రాప్లో పడే అవకాశమే లేదు. కొన్ని పదవులు త్యాగమనే చేస్తాం మేము. ఖచ్చితంగా చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి దించడం మా లక్ష్యం. రాష్ట్రంలో రాజధాని, రాష్ట్ర ప్రజలు బాగుండాలి, యువత బాగుండాలి ఆలోచనతో పొత్తు పెట్టుకున్నాం. ఈ పొత్తు వల్ల దేశంలో కష్టాలేం రావు, ఈ పొత్తు వల్ల మరణాలు యుద్ధాలు జరగవు. పొత్తు వల్ల నష్టం అనేది ఎవరు అనుకోరు. అటైతే రాజశేఖర రెడ్డి 2000లో పొత్తు పెట్టుకున్నాడే, 2004 రాజశేఖర రెడ్డి పొత్తు పెట్టకపోతే 2004 అధికారం వచ్చేదా? పొత్తులు అనేది రాజకీయ వ్యూహం, అది కామన్. అదే ఆ పొత్తు వల్ల ప్రపంచ యుద్ధాలు వస్తాయంటే మాత్రం అది వాళ్ళు ఓరవలేక మాట్లాడుతున్న మాట్లాడే తప్ప ఇంకేం లేదు. ఫైనల్గా ఇప్పుడు చాలామంది వైసీపీ నాయకులు నిన్న రాత్రి నుంచి కూడా బయటకు వచ్చారు, సభ ఫెయిల్యూర్ అయిందని చెప్తా ఉన్నారు, ఆదరణ లేదని చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు వారి కామెంట్స్? వాళ్ళందరూ ఆడ సభలో ఉన్నారు, మీరు చూసినట్లేరు. అంబటి రాంబాబు పేరుని అనేది సభకు వచ్చారు, మారు వేషం వేసుకొని చీరలు కట్టుకొని వచ్చారు, కూర్చున్నారంట సభలో. చూసాను నేను అక్కడ కూర్చున్నారు. వాళ్ళకి ఏం చేసి వచ్చారు మీరు అక్కడికి? అక్కడ మీరు పోలీసులు పెట్టి 100,000 మంది పోలీసులు పెట్టి కార్యకర్తలు ఆపిన కార్యకర్తలు దూకి లోపలికి వచ్చారు, వేలాది మంది బయట ఆపేశారు 5 కిలోమీటర్ల దాకా. అంటే వీళ్ళు వచ్చారు లోపలికి, వీళ్ళు చూసి కామెంట్ చేస్తున్నారు. సిగ్గుండాలి మాట్లాడడానికి. పవన్ కళ్యాణ్ గారికి జనం రాకపోవడం ఏంటి, మీరు చెప్పడం ఏంటి? లక్షలాది మంది జనం తరలిస్తారు అక్కడ. ఫైనల్గా రిషికొండకు సంబంధించి ఈరోజు ప్రారంభమవుతుంది. మొదటి నుంచి రిషికొండ ఆ తొవ్విన దగ్గర నుంచి కూడా ప్రధానంగా జనసేన పోరాటం చేస్తుంది. మీ అదే స్వయంగా పరిశీలించారు. ఇప్పుడు ఈరోజు ప్రారంభోత్సవ స్థాయికి వచ్చింది, త్వరలో రాజధానిని అక్కడే అని చెప్తా ఉన్నారు, ఏం చెప్తారు? ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోలేదు ప్రారంభోత్సవానికి. ఆయనకి ఇష్టంగా కట్టుకున్నాడు కదా ప్యాలెస్, కట్టుకున్నాడు. ఎందుకు పోలేదైనా? భయం, ప్రజలు రాళ్ళతో కొడతారని. నువ్వు రాజధాని దిక్కులేదు. ఇప్పుడు విశాఖపట్నం పోతావు, ఎప్పుడు పోతావు? రేపు ఎన్నికలు అయిపోతాయి, అధికారం మాది వస్తుంది, నువ్వు ఎట్ట పోతావు? కుదురుతుందా? అందుకే ఆ భయపడే బావతో ఓపెన్ చేయించాడు రోజాతో దాన్ని. అదే అడుగుతున్నాం. అది ఇప్పుడు ఏదో టూరిజం ప్లేస్ అంట, రూమ్లు బుక్ చేసుకోవచ్చు అంట. మేము కూడా ఆన్లైన్లో చూస్తున్నాం, దొరికితే బుక్ చేసుకుందామని. బుక్ చేసుకుని వెళ్ళి చూసి వస్తాం లోపల ఏమాత్రం ఉందో. లేకపోతే వైసీపీ లోపల వజ్రాలు బయట దాచిపెట్టారేమో 450 కోట్లు. ఎందుకంటే దోచేశారు, కొండను కొట్టి లోపల దోచేశారు. ఇవన్నీ కూడా రేపు మా అధికారం రాగానే మొత్తం విచారణ చేయబడతాం. ఒక్కొక్కరిని జైలు మెట్టిక్కిస్తాం. ప్రస్తుతం మీరు గతంలో చాలా ఫేస్ చేశారు, దాడులు కావచ్చు, కేసులు కావచ్చు, అన్యాయమైన అక్రమంగా కేసులు. రేపు పొద్దున ఎన్నికల క్షేత్రంలో మీరు అందరు దిగుతున్నారు. ఇటువంటి కేసులు, దాడులు ఎదుర్కొనేందుకు ఎటువంటి వ్యూహం తెలుపు? ఇంకా ఏమో ఆల్రెడీ అంతా అయిపోయిందండి. ఇప్పటికీ మా మీద చాలా కేసులు, వ్యూహాలు, అన్ని రకరకాల ఇబ్బందులు పెట్టారు అన్ని విధాలుగా. ఇంకా పెరిగినా కూడా సిద్ధంగా ఉన్నాం. చెప్తున్నా, సిద్ధం జగన్మోహన్ రెడ్డి కాదు, సిద్ధం మేము ఉన్నాం ఇక్కడ. మేము సిద్ధం అని చెప్పాలి. నువ్వు ఊరికే సిద్ధం అని చెప్పి అధికార పార్టీ వాడు సిద్ధం అని బోర్డు వేసుకుంటాడు సార్. ప్రతిపక్షాలు మేము సిద్ధంగా నేను ఓడించడానికి మేము రెడీగా ఉన్నాం. ఎలక్షన్లు ఎక్కడ తగ్గం. వాళ్ళు దాడులు చేసే ప్రతి దాడులు మేము సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం స్థాపించడానికి ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వైసీపీ కార్యకర్తలు భయపడే ప్రసక్తే లేదు ఈసారి మేము. థ్యాంక్ యూ.
ఇది ముఖ్యంగా చూస్తూ ఉన్నాము. తప్పకుండా రేపు ఎన్నికల క్షేత్రంలో వైసీపీని ధీటుగా ఎదుర్కొని తీరుతామని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అక్రమాలపై కూడా విచారణ చేయించి ఎవరైతే దోషులు ఉన్నారో వారిపై శిక్షలు పడే విధంగా న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని కూడా కిరణ్ రాయల్ చెప్తా ఉన్నారు. అదేవిధంగా నిన్న సభ తర్వాత వైసీపీ ఓటమి ఖాయమైన నేపథ్యంలోనే వారంతా భయంతోనే ఈరోజు విమర్శలు చేస్తున్నారు, లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. వాటిని మేము పరిగణలో కూడా తీసుకోబోమని కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. వీడియో నాగరాజ్తో వరప్రసాద్, ఎబ్రాన్ జ్యోతి, విజయవాడ నుంచి.